ఆత్మజ్యోతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం భగవద్గీతలోని ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం. అదే పాండవులు మరియు కౌరవుల మధ్య విరోధం. వీరిద్దరు అన్నదమ్ములే కదా, కానీ వీళ్ళ మధ్య విభేదాలు ఎలా వచ్చాయి, ఎప్పటి నుంచి వచ్చాయి, కౌరవులకి పాండవులంటే ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ మధ్య ఎందుకు ఇంత అసూయ అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఒకే కుటుంబంలో పుట్టిన వారైనా పాండవులు మరియు కౌరవులు చాలా వేరుగా ఉండేవాళ్ళు. వీళ్ళు పాండవులు 5 మంది కదండి. యుధిష్ఠిరుడు నిజాయితీ గలవాడు, న్యాయం కోసం ప్రసిద్ధి చెందినవాడు. భీష్ముడు 1000 ఏనుగుల బలం కలవాడు. అర్జునుడు ప్రపంచంలోనే అగ్రశ్రేణి విలువిద్యధారి. నకులుడు అందగాడు, అలాగే గౌరవనీయుడు కూడా. సహదేవుడు జ్ఞానవంతుడు, ఓర్పు కలవాడు. వీళ్ళు 5గురు చాలా దయగలవారు, మంచివారు. అందుకే ప్రజలందరూ వారిని ఎంతో ఇష్టపడేవారు. కానీ కౌరవులు మాత్రం క్రూరమైన వాళ్ళు, స్వార్థపరులు. ఎందుకు కౌరవులు క్రూరమైన వారు, స్వార్థపరులు అన్నామంటే, ఫస్ట్ వీళ్ళందరూ చాలా కలిసిమెలిసి ఉండేవారు. కానీ పరిస్థితుల రీత్యా కౌరవులు మాత్రం ఇలా స్వార్థపరులలాగా మారిపోయారు. వీరిలో కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండవులపై చాలా ఈర్షపడేవాడు. ఎందుకు? యుధిష్ఠిరుడికి సింహాసన వారసుడిగా గుర్తించబడ్డాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పెద్దవాడు. సింహాసన వారసుడిగా గుర్తించబడ్డాడు. అప్పుడు వీళ్ళదే రాజ్యం కొనసాగుతుంది. దుర్యోధనుడికి రాజ్యం ఉండదు. దాంతో దుర్యోధనుడు కోపంతో తన మామ అయిన శకునితో కలిసి పాండవుల్ని నాశనం చేయాలని చాలా పన్నాగాలు పన్నసాగాడు. ఒకసారి కౌరవులు మెత్తలతో చేసిన ఒక అందమైన లాక్షగృహం కట్టించి పాండవులకి ఇచ్చారు. పాండవులను అందులో బంధించి తగలబెట్టాలని ప్రయత్నించారు. కానీ పాండవులు రహస్య స్వరంగ మార్గం గుండా బయటికి పారిపోయి వారి ప్రాణాలని కాపాడుకున్నారు. లేకపోతే పాండవులు ఆ లాక్షగృహంలోనే మంటలకి చనిపోయేవారు. కానీ దుర్యోధనుడి ప్రయత్నం విఫలమైపోయింది. ఇవన్నీ గమనించిన పెద్దలు శాంతి కోసం రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించారు. హస్తినాపురం ఏమో కౌరవులకిచ్చారు, కానీ పాండవులకి మాత్రం అడవులు, పాములు, రాక్షసులతో నిండిన కాండవ ప్రస్థం ఇచ్చారు. కానీ పాండవులు మాత్రం ధైర్యంగా, కృషితో, దేవతల ఆశీర్వాదంతో ఆ అడవిని శుభ్రం చేసి ఒక అద్భుతమైన నగరం నిర్మించారు. దానికి పేరు ఏం పెట్టారంటే ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు. అది క్రమంగా హస్తినాపురం కంటే చాలా గొప్పదిగా మారింది. ప్రజలు పాండవులని ప్రేమించి వారి వద్దకు వలస వచ్చారు. ఆ తరువాత యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు రాజసూయ యజ్ఞం నిర్వహించాడు. దాంతో ఆ యజ్ఞం ద్వారా అనేక రాజులు అతని సామ్రాజ్యాన్ని అంగీకరించారు. పాండవుల మహిమ సూర్యుడిలాగా చుట్టూ ఉన్న రాజ్యాలకంతా పాకింది. కానీ దుర్యోధనుడి మనసు అసూయతో రగిలిపోయేది. ఎందుకంటే వారికి అడవులు, పాములు ఉన్న రాజ్యాన్ని ఇచ్చినా కూడా, అంటే అది రాజ్యం కాదు, మామూలు ఒక ప్రదేశం ఇచ్చినా కూడా అది ఒక రాజ్యంగా మలుచుకున్నారు. అందుకే దుర్యోధనుడి మనసులో అసూయ రగిలిపోయేది. ఇదంతా మనసులో పెట్టుకొని వెంటనే శకునిని అంటే వారి మామని ఆశ్రయించాడు. ఇద్దరూ కలిసి ధర్మరాజుని సభలో పాచికల ఆటకు ఆహ్వానించారు. ఇక్కడే మొదలవుతుంది పాచికలు ఆట. ఇక్కడ ఏంటంటే శకుని ఏ పాచికలు పడాలి అని చెప్తే ఆ పాచికలే పడతాయి అన్నమాట. ఇవి శకుని యొక్క మాయా పాచికలు. ఆ మాయా పాచికలతో ఆడడంతో ధర్మరాజు అన్నీ ఓడిపోయాడు. ఏంటంటే ఆఖరికి బంగారం, రాజ్యం, అన్నతమ్ముళ్ళు, తన భార్య, చివరికి తనను తాను కూడా శకుని మాయా పాచికలతో ఆడడం వల్ల తనని తాను కూడా కోల్పోయాడు. అలా పాండవులు అవమానంతో భార్యతో కలిసి అడవికి వెళ్లాల్సి వచ్చింది. కౌరవుల విజయాన్ని ఒప్పుకున్నారు. కానీ పాండవులు మాత్రం ధైర్యంగా భవిష్యత్తుకు సవాళ్లు ఎదుర్కొనడానికి సిద్ధమయ్యారు. ఇలా పాండవులు మరియు కౌరవుల మధ్య విరోధం ఏర్పడి అది కురుక్షేత్రానికి దారితీసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరిన్ని తెలుసుకోవాలని అనుకుంటే మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.